నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం. లక్ష్మణ్ గారు, విచారణ మిథున్ రెడ్డి గారి సుమారు 7 గంటలకు పైగా విచారణ, ఆ తర్వాత ఇప్పుడు అరెస్ట్ చూపించిన పరిస్థితి, వీటిని బట్టి మనం ఈ కేసులో ఒక కీలకమైన నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్టుతో ఇది నెక్స్ట్ ఎటుపోతుంది, ఏంటి విచారణ ఎలా సాగుతుంది అనే దాని మీద మీరు మనకి చెప్పండి, ఏం చెప్తారు? ఇది ఇప్పుడు వరకు మనం పరిశీలించినటువంటి సిట్ వాళ్ళు వేసిన కౌంటర్ చూసినా, వాళ్ళు బెయిల్ అపోజ్ చేస్తూ వాళ్ళు డాక్యుమెంట్లు ఫైల్ చేసి చూసినా, ఈ రోజుతో ఈ రోజు ఇన్వెస్టిగేషన్ అయితే చాలదండి. ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఫార్మాలిటీ ప్రకారం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేసినా సరే ఫర్దర్ పోలీస్ ఇంట్రాగేషన్ కోసం అయితే మళ్ళీ పిటిషన్ వేయాల్సిందే. దాని ప్రకారం మళ్ళీ ఫర్దర్ గా కూడా కొన్ని రివైల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజే ఎవరైతే కొంతమంది ఛార్జ్ షీట్ 90 రోజులు అయినటువంటి ముగ్గురు అక్యూజ్లకు సంబంధించి ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో మంది మీద వేశారు. అయితే 90 రోజులు అవుతుంది కనుక ముగ్గురి మీద అది వాళ్ళకి బెనిఫిట్ కాకుండా కూడా మందు పోల్చడం ఈ రోజు మొత్తం కూడా సిట్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ ద్వారా వాళ్ళు పొందుపరిచిన డాక్యుమెంట్ వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే విచారణలో వాళ్ళకి రివేల్ అయిందో ఆ దిశ చూసిన తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి గారికి సంబంధించి మొత్తం కూడా కేసు మొత్తం కూడా పాలసీ మ్యాటర్ చేంజెస్ కానీ మోడస్ ఆపరెండి కానీ నేను అనకుండా ముందుండా ఆయన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ లో ఆయన బిల్డింగ్ ఓనర్ అయి ఉండి ఆ కన్స్ట్రక్షన్ ఆయనే ఉండి అక్కడనే డబ్బులు సంపజేసి అక్కడి నుంచే డబ్బులంతా కూడా చాలా వరకు అయినాయి. దాంట్లో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, మా తోటి మిత్రులు కూడా ఉన్నారు. అవన్నీ కూడా రావాల్సినటువంటి మిత్రులు మీన్స్ న్యాయవాదులు, అర్థమైందిలే. సో అవి కూడా మాకు తెలిసినటువంటి విషయం. ఆ దిశలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. నేను ఒకటి కోరుకుంటున్నా, వెంకటకృష్ణ గారు, పాలసీ సంబంధించి ఇంత చేస్తున్నారు, వారికి లబ్ధి చేకూరింది, గవర్నమెంట్ కి లాస్ వచ్చింది. కానీ ఈ నాసి రకం లిక్కర్ తాగి ఈ బ్రాండ్లు వాడటం వల్ల ఎంతమంది చనిపోయారు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పైన 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకులు ఎంతో మంది చనిపోయారని విషయం తెలుసు కదా. ఎప్పటి నుంచి అదే ప్రశ్నిస్తా ఉన్నారు కదా. మరి ఆ డేటా కూడా కలెక్ట్ చేసి దీంట్లో ఎందుకు కూర్చోబడదు నా ఇష్యూ. నేనైతే అది కొంచెం ప్రశ్నిస్తా ఉండాలి. ఆ దిశలో ఈ నాసి రకం వాడటం వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరింది, రాష్ట్రానికి నష్టం వచ్చింది స్టేట్ ఎక్స్చెక్కర్ కన్నా కూడా. దీనికి సంబంధించి ఈ నాసి రకం బ్రాండ్ వాడటం వల్ల ప్రజలు ప్రాణాలతో ఆడుకున్నారనే అంశం కూడా మనం అయితే తీసుకోవాల్సినటువంటి ఇంత ముందు కూడా ఈ పాయింట్ మనం చర్చకు తీసుకున్నాము. మీరు అనే దాని ప్రకారం దాని మీద కూడా ఒక సెపరేట్ కేసు పెట్టి దీంతో పాటు అది కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేయాలనేది మీరు చెప్పారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఒకటి ఈ ఛార్జ్ షీట్ ఎందుకు వేశారు అంటే, మొన్న కూడా మనం చర్చించాం, రేపు 21వ తేదీతో 90 రోజులు ఎవరికైతే పూర్తి కాబోతున్నాయో